రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరన్నా యాక్టివ్ రాజకీయాల్లో ఉంటూ ఎలా ప్రవర్తిస్తే దేశానికి మంచిది, తనకి మంచిది, తనున్న పార్టీకి మంచిది అనేటువంటి ఒక ఉదాహరణగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తున్నాను. ఆయనతో పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు నేను లోక్సభ సభ్యుడిగా ఉండటం, మన తెలుగు రాష్ట్రాల్లో పేరు పెట్టి పిలవగలిగినంత సన్నిహితంగా మెలగగలగటం నా అదృష్టం. ఎంత సమర్థవంతంగా ఆయన సంస్కరణల్ని అమల్లో తేగలిగాడంటే మీకు ఒక్క ఉదాహరణ అనేక సార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సరిగ్గా 90వ దశకంలో యుఎస్ఎస్ఆర్ అని మనం పిలుచుకునేటువంటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఒక పవర్ సెంటర్. అది అమెరికా ఒక పవర్ సెంటర్ అయితే రష్యా యుఎస్ఎస్ఆర్ ఒక పవర్ సెంటర్. మన మిత్ర దేశం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అండగా నిలబడినటువంటి దేశం. అటువంటి దేశం సంస్కరణలు పెట్టక తప్పని పరిస్థితుల్లో ఏ విధంగా ఎంతటి పతనానికి వెళ్ళిపోయిందంటే, ఇది నేను కూడా మ్యాగజైన్స్లో పతాక శీర్షికల్లో వచ్చిన స్టోరీ. రష్యాలో ఒక ఆవిడ వెళ్ళి ఒక మీట్ స్టోర్స్లో, అంటే మాంసపు దుకాణంలో మాంసం కొనుక్కుని వచ్చి ఇంటికి వచ్చి దాన్ని కడుక్కుని కోసుకుని వండుకుంటారు. కోసి చూస్తుంటే దాంట్లో ఒక చిన్న లోహపు ముక్క కనబడింది ఆవిడ కొనుక్కొచ్చిన మాంసంలో. ఏంటి లోహం వచ్చిందేంటి ఇందులో అని చెప్పి ఆవిడ పట్టుకెళ్ళి అధికారులకు కంప్లైంట్ చేసింది. ఇందులో చిన్న లోహపు ముక్క ఏదో వచ్చిందండి, నేను పలానా కొట్లో మాంసం కొన్నాను అంటే వెంటనే దాన్ని వాళ్ళు పరిశోధనలకు పంపారు. ఏంటి ఈ ముక్కని? ఆ పరిశోధనలో ఏం తేలిందంటే ఆ ముక్క ఒక బుల్లెట్, ఆ కొనుక్కున్న మాంసం మనుషుల మాంసం, నరమాంసం. ఏవో దేశాల్లో ఎక్కడో చచ్చిపోయినటువంటి శవాల్ని దాన్ని అంతా కూడా మామూలు మాంసం కింద తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో దాన్ని పూర్తిగా శుద్ధిపరిచినట్టుగా రష్యాకి అమ్మేస్తే చవకగా వచ్చింది కాబట్టి రష్యా వాళ్ళు కొనుక్కుని అది తినే పరిస్థితిలోకి వచ్చేసింది రష్యా. ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా, ఏదైనా చూసుకోండి, ఒలింపిక్స్ చూసుకోండి, లేదు కోల్డ్ వార్, అటు రష్యా వైపు ఉండాలి లేకపోతే అమెరికా వైపు ఉండాలి, అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశం మొక్కలైపోయింది. మనిషి మాంసం తినవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు. ఎందుకంటే చౌకగా అదే దొరుకుతుంది, అదే కొనుక్కున్నారు. అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణని రాజకీయంగా పివి నరసింహారావు గారు, ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటిమాటికి మనందరం విన్నాం. ఆ టైంలో ఉన్న వాళ్ళందరం ఈయన జేబులోనే పెట్టి తిరిగేవాట రాజీనామా మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు. ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేసావు, నీ అంత దేశద్రోహి ఎవడో లేడు, ఇలాంటి మాట్లాడే అలవాట్లేదు అతనికి. సింపుల్ లివింగ్, చాలా మామూలు మనిషి. పివి గారు తీసుకొచ్చి ఆయన్ని పెట్టాడు. పెడితే పివి గారితో చెప్పేవాట, నేను రాజీనామా అంటే ఏం అక్కలేదు, రాజకీయం నేను చూసుకుంటాను, ఆర్థిక పరిస్థితులు నువ్వు చూసుకో, నీకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం వాడు అని. పివి నరసింహారావు గారు 91 to 96లో ఈయన ఆర్థిక మంత్రిగా ఏదైతే వేశారో, చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పాడు. అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన్ని అడ్వైజర్గా తెచ్చుకున్నాడు. ఇదే మనిషిని పివి గారు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. చేస్తే చంద్రశేఖర్ నవ్వుతూ కామెంట్ చేశాడు, నేను గడ్డం గీసుకోవడానికైనా ఒక బ్లేడ్ తెచ్చుకుంటే ఆ బ్లేడ్ పట్టుకుని పివి నరసింహారావు గుండె ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటో ఏం జరుగుతుందో. ఎందుకంటే చంద్రశేఖర్ టైంలో ఫెయిల్యూర్ అది. చంద్రశేఖర్ టైంలోనే గోల్డ్ మొత్తం వెళ్ళిపోయింది. డైరెక్ట్గా తనఖా పెట్టినటువంటి గోల్డ్ని లిఫ్ట్ చేసి బ్రిటన్ తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ దేశం పివి చేతిలోకి వస్తే సమర్థుడైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టాడైనా
తర్వాత 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు మనకు అందరికీ ఏంటంటే మన్మోహన్ సింగ్ ముని అని. కానీ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ప్రతి నెల మీడియాని మీట్ అయిన ప్రధానమంత్రి నేనైతే అంతకుముందు వినలేదు. ఎందుకంటే మీడియాని మీట్ అవ్వాలంటేనే చాలా ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. ఇంకా సభల్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ అక్కడ ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన పని లేదు. కన్సర్న్ మంత్రులు ఉంటారు, వాళ్ళకి మెటీరియల్ ఇస్తారు, ఆ మెటీరియల్ని బట్టి వాళ్ళు సమాధానం చెప్తారు. ఎప్పుడో చాలా పెద్ద పెద్ద అంశాలు అయితే ప్రధానమంత్రి వచ్చి చెప్పాలి సమాధానం అని గొడవ చేస్తారు తప్ప ప్రధానమంత్రి కూర్చుంటే చాలు. ప్రెస్ మీట్ అలా ఉండదు. ప్రెస్ మీట్లో చైనా గురించి ఏదో మీకు తెలియదే ఉంది, మీరంతా ప్రెస్సే కదా. చైనా బోర్డర్ గురించి ఏదో మాట్లాడదామని ప్రెస్ మీట్ పెడితే అందులో కేరళలో తుఫాన్ గురించి మాట్లాడండి అంటారు, ఎంత కేటాయించారంటారు. ఎప్పుడు కూడా ఎంబ్రాస్మెంటే ప్రెస్ మీట్లు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి. కానీ ఆయన ప్రతి నెలా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ మానడం సమస్య లేదు. ప్రెస్లో అందరికీ ఏదో 4 క్వశ్చన్లు వేయండి 10 క్వశ్చన్లు వేయండి అని కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరూ ఆ చివర ఆయన 2 సార్లు చేయొత్తాడంటే ఈయనే చెప్పేవాడు నెమ్మదిగాను, అడుగుదాం అనుకుంటున్నాడు లేకుండా. 200-300 మంది ఉండేవారు ప్రెస్. ఏనాడు కూడా మనకేంటంటే జనరల్గా గట్టిగా మాట్లాడడం, బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయనకి పెద్ద అలవాటు లేదు. అందుకే ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో నేను ట్రాన్స్లేటర్ని. మనం ట్రాన్స్లేట్ చేస్తుంటే జనం విపరీతంగా చప్పట్లు ఏళ్ళలో ఇవన్నీ 25-30 వేల మంది ఉన్నారు జనం. మన్మోహన్ సింగ్ గారు వెంటనే అన్నాడు, నేను ఎన్నో మీటింగ్లు మాట్లాడాను కానీ ఇలా జనాలు కేరింతలు కొట్టడం ఎక్కడా వినలేదు. ఇదేంటంటే వెంటనే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, ట్రాన్స్లేటర్ అరుణ్ కుమార్గా ఉంటుంది మీటింగు, మీరు చెప్పండి అని. ఆయన ఎంత సంతోషపడిపోయాడంటే మాటగా ఆగి అలా నవ్వుతూనే ఉండేవాడు. ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడి ఆగేవాడు. చివరికి నా ట్రాన్స్లేషన్ వినడానికి కోసం ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అన్న లెవెల్లో ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు, నాకు ఎప్పుడు ఇలా ఉండదు నా మీటింగ్ అంటే, ఇదేంటి ఇంత పాజిటివ్ అప్లాజ్ వస్తుంది నా మీటింగ్ అని. అంటే రాజశేఖర రెడ్డి గారు మావాడు చెప్తే అలాగే ఉంటుందండి, మీరు చెప్పండి అని. నిజంగా అంత కామ్ గోయింగ్. ఆయనలో అతి పెద్ద గొప్పతనం అంటే మేము ఎవరన్నా సరే పొలిటీషియన్స్లో వచ్చిన చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎక్కువసేపు ఎక్కువ చెప్పాలి. అవతల వాడి డిబేట్లోకి వస్తే వాడికన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసం ఇంకా మాట్లాడి మన్మోహన్ సింగ్ ఆయన వినటానికి ఇష్టపడతాడు. ఎంత చిన్నవాడైనా సరే వెళ్ళి ఏదైనా చెప్తుంటే పేషెంట్గా వినటానికి. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఎప్పుడైనా ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఏ ప్రధాని అయినా సరే ఎంపీ అయినా వెళ్ళి మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇష్యూ ఏంటో చెప్పాలి, ఎందుకు కలవాలనుకుంటున్నానో చెప్పాలి, ఆ కలవడానికి ఆయన ఇష్టపడాలి. లేకపోతే ఇది నేనేం చేస్తాను పలానా మినిస్టర్ చెప్పండి అంటారు. ప్రధానమంత్రిని ఆయన లోక్సభలో వచ్చి కూర్చున్నప్పుడు మేము వెళ్ళి కలవచ్చు, కానీ పక్కన వెళ్ళి మాట్లాడడానికి ఆయన ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడాలంటే మాత్రం ఏ ప్రధానికైనా అపాయింట్మెంట్లు ఉండాలి. అంతకుముందు 2-3 ప్రధానుల ఆఫీసులకు వెళ్ళాను నేను ఎంపీలతో కలిసి. నేను సొంతంగా వెళ్ళడానికి లేకపోయినా ఎంపీలతో కలిసి. మన్మోహన్ సింగ్ గారికి మాత్రం ఎవరైనా లోపలికి, ఇప్పుడు మనకు ఎవరైనా కలవటానికి వచ్చిన లోపల కాగితం ఎలా పంపిస్తాడో అలా అక్కడికి వెళ్ళటం, ఆ కాగితం లోపల పంపించడం, వెంటనే పిలిచేసేవాడు ఆయన. తర్వాత మనం కూర్చున్నట్టే ఇలాగ ఒకటితోటి సీరియస్గా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతుంటే రాజమండ్రి ఎంపీ వచ్చేటంటే రమ్మను అంటే అసలు అక్కడ ఏమి రహస్యాలు చర్చలు కానీ ఏమి ఉండవు. దా కూర్చో, ఇతను మాట్లాడి ఈయన పంపాక మాట్లాడినా ఏమన్నా అర్జెంటా? లేదు సార్ ఆయన పంపాక మాట్లాడండి. వినటం అనేది బహుశా నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారి దగ్గర నేర్చుకోవాలి. మేము 1998-99లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెట్టాలంటే అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ అని ఒక కమిటీ ఉండేది, ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ కమిటీ హెడెడ్ బై ఈయన ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు వెళ్తుంటే ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఉచిత విద్యుత్ ఇవ్వాలనడానికి కారణాలు ఇవి అని చెప్తే ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు ఆయన ఒప్పుకోలే. జయరాం రమేష్ గారు కూడా ప్రణబ్ ముఖర్జీకి అసిస్ట్ చేసేవారు. మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎందుకంటే పంజాబ్లో అప్పటికే ఇది పెట్టి ఫెయిల్ అయింది. సరే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం. నేను మొట్టమొదటిసారిగా ఆయన్ని డైరెక్ట్గా కలవటం అదే. మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయనకి.